చంద్రబాబు కోరగానే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్మీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ శాఖని ఆంధ్రప్రదేశ్కి పంపించారు. ఏదైతే బుడమేరు గండ్లు 3 గండ్లు, ఇందులో 2 చిన్న గండ్లు, మూడవది పెద్దది, దాదాపుగా 12 అడుగుల లోతుతో పాటుగా ఒక 300-500 మీటర్లు పొడుగుందని చెప్తున్నారు అనమాట. అంటే చాలా పెద్దదైనటువంటి గండి. దానివల్లనే ఇంకా వాటర్ కంట్రోల్ కానీ ఇంకా విజయవాడలోకి నీళ్ళు వస్తున్నాయి, సింగనగర్కి అదంతా నీళ్ళు వస్తున్నాయి అంటే కారణం అదే. ఇప్పుడు దానికి ముగియాలి అంటే ఓ పక్కన కాంట్రాక్టర్లతో ఆ ప్రాంతానికి పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చి వేయించే ప్రయత్నం చేస్తున్నారు. మట్టి పోస్తే మట్టి కొట్టుకుపోతూ ఉంది, దాంతో రాళ్ళు తీసుకొచ్చి పెద్ద పెద్ద రాళ్ళు వేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది చాలా పెద్దదవ్వడంతో ఎన్ని వేల కనీసం ఒక 1000 లారీల రాళ్ళు అవసరమయ్యేటటువంటి పరిస్థితి. ఈ దశలో సరైనటువంటి సలహాలు తీసుకునేందుకు గాను ఆర్మీకి సంబంధించి ఇట్లాంటి అంటే యుద్ధాల సందర్భంలో వాళ్ళు చూస్తారు, ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో చూస్తే తాత్కాలిక పరిష్కారం ఇమీడియట్గా చెప్పగలిగినటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి విభాగాన్ని ఇక్కడికి పంపించింది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు స్పష్టంగా ఈ గండి పూడ్చివేతకు సంబంధించినటువంటి నిర్ణయం చెప్తే దానికి అనుగుణంగా యాక్షన్ ఉంటుంది.